హలో, శాంతమ్మ లేదండి. శాంతమ్మ అప్పుల పాలైపోయి ఇల్లు అమ్ముకుని ఎటో వెళ్ళిపోయింది. నీకు దండ పెడతానండి, వదిలేవా? ఇవి చూడు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం గాయత్రి. మన ఇంట్లో దుష్టశక్తి ఉంది. అవును, ఉంది. దుష్టశక్తి ఉండడం వల్లనే కుక్క మన ఇంట్లోకి రావడం లేదని విశాలాక్షి గారు చెప్పినప్పుడు నమ్మలేదు. నిహారిక అద్దం ముందు కూర్చున్నప్పుడు అద్దంలో నిహారిక బదులు మాంత్రికుడు కనపడ్డాడని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. బుల్లిరాజు పుట్టినరోజు నాడు దిగిన సెల్ఫీల్లో ఆ మాంత్రికుడు కనిపించాడని చెప్తే అప్పుడు నమ్మలేదు. చివరికి దుష్టశక్తి ఉందో లేదో అని తెలుసుకోవడానికి నువ్వు చేసిన ప్రయోగంలో వాటర్ పచ్చరంగులోకి మారిందండి అని చెప్పినా కూడా నేను నమ్మలేదు. నీ కంటికి కనిపించేవి నా కంటికి కూడా కనిపించాలి కదా అనుకున్నాను. నా కళ్ళతో చూడనివి అబద్ధాలు అనుకున్నాను. కానీ నువ్వు చెప్పినవన్నీ నిజాలే గాయత్రి. జరిగినవన్నీ చూస్తుంటే మన ఇంట్లో దుష్టశక్తి ఉంది అన్నది నిజం. నిన్నటి వరకు నా మాట నమ్మని వారు ఇప్పుడెలా నమ్ముతున్నారు? అసలు ఏం చూసి నమ్ముతున్నారు? చూశాను గాయత్రి, చూశాను. నిహారికలోనే చూశాను. మన ఇంట్లో ఉన్న నిహారిక నిహారిక కాదు. మనం గతంలో చూసిన నిహారిక కాదు. అసలైన నిహారిక కాదు. ఎలా చెప్తున్నారు? నిహారిక కథలో మంచం కింద ఉన్న పుర్రెలు ఎముకల గురించి మనం నిలదీసినప్పుడు నిహారిక ఇచ్చిన సమాధానం, తెచ్చుకుంటాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? నువ్వెవరు? ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరు నువ్వు? నిహారిక మాట తీరు, నిహారిక దబాయింపు, తన కళ్ళల్లో మెరుపు, చూపులో తేడా అన్నీ నేను గమనించాను. నిహారికలోనే ఏదో తేడా ఉంది. ఇప్పటికైనా మీరు నమ్మినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటో ఆలోచించాలి. తొందరగా ఏదో ఒకటి చేయాలండి. అది దెయ్యమో ఆత్మో ఏ దుష్టశక్తో ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుందాం. వన్ వీక్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా. ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ పడ్డాయి, వెళ్ళక తప్పదు. డాక్టర్కి కాల్ చేసి కనుక్కున్నాను, పర్వాలేదన్నారు. బాయ్. డాడీ, ఏంటి ప్రిన్సీ? అమ్మ మెడలో ఏముండాలి? అమ్మ మెడలో ఏం మిస్ అయిందో చెప్పండి. ఏం మిస్ అయిందో చెప్పండి డాడీ. ఏం మిస్ అయింది? ఏం లేదే. ఒకటి మిస్ అయింది, అదేంటో బాగా చూసి చెప్పండి. ఓ, జ్యువెలరీ మిస్ అయిందా? దాందేముంది, అమ్మ దగ్గర చాలా ఉన్నాయి కదా, అవి వేసుకుంటుందిలే. నేను అడుగుతుంది నగల గురించి కాదు, మరి దీని గురించి.
నగల బాక్స్ నుంచి తీశాను. ఇది అమ్మ మెడలో ఉండాలి కదా. నేను కోరుకున్నట్టే బాగా బుక్ చేసేసింది. అవునమ్మా, పిట్ట కొంచెం కోత గనం. ఇంకా ఇరికించేద్దాం పద. ఆ, పద. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను, సరేనా? ఒక్క నిమిషం ఆగండి డాడీ. పసిపిల్ల చేత తాళి పట్టుకుని నిల్చిందేంటి? డాడీ, ఇది అమ్మ మెడలో వేయండి. అమ్మ మెళ్ళలో తాళి లేదని బిడ్డ చాలా చక్కటి పాయింట్ పట్టుకుంది. తీసుకోండి డాడీ. ఆడపిల్లకి పెళ్ళయిందో లేదో తెలిసేది మెళ్ళలోని తాళిని చూసే కదమ్మా. ఇదంతా దీని ప్లాన్ అన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా నా ప్లానేనే. తీసుకోండి డాడీ. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అమ్మ మెడలో వేసి వెళ్ళిపోండి. అమ్మ ప్రిన్సీ, ఏం చేస్తున్నావు అమ్మా? ఈ తాళి ఉండాల్సింది నా మెడలోనమ్మా. డాడీ ఈ తాళి కట్టాల్సింది నాకమ్మా. ఏం కాదు, ఇది మా అమ్మ మెడలోనే ఉండాలి. తీసుకోండి డాడీ. ప్రిన్సీ, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఇలాంటి విషయాల గురించి తెలీదు. డాడీని ముందు ఆఫీస్కి వెళ్ళని. ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలంట, ఎప్పటికీ తీయకూడదంట. ఈ విషయాలు దుర్గమ్మ ఈ డెవిల్ కి చెప్తుంటే విన్నాను. డాడీ, ఇది అమ్మ మెడలో వేయండి. నేను వేసుకుంటాను ప్రిన్సీ. నువ్వు వేసుకోకూడదు, డాడీనే వేయాలంట. నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అదేం కుదరదు. మీరిప్పుడే నా కళ్ళ ముందే దీనిని అమ్మ మెడలో వేయాలి. కట్టించుకోను అనే వాళ్ళని ఎందుకు బతిమలాడుతావు అమ్మా? డాడీ చేత కట్టించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు కట్టు చరణ్. చిన్నపిల్ల ఏదో తెలియక అల్లరి చేస్తుంది, నువ్వు కూడా ఏంటి? ప్రిన్సీ, ఇంకోసారి ఇలా చేయొద్దు. తీసుకెళ్లి నగల బాక్స్లో పెట్టేసి హోంవర్క్ చేసుకో, లేదంటే ఆడుకో. మీరు వేయకపోతే నా మీద కొట్టే. ప్రిన్సీ, చిన్న పిల్లలు ఇలాంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు, అర్థమైందా? ప్రిన్సీ, మన లోపలికి వెళ్దాం రా. డాడీ, ఇప్పుడు ఇది నీ మెడలో వేయకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే. తీసుకోండి డాడీ. దీని మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తాళి వేయించుకోదు. నేను మీ అమ్మని కానని, చరణ్ కి భార్యని కానని చెప్పి పారిపోతుంది. ఇది అమ్మ మెడలో వేయండి డాడీ. చిన్న పిల్లలు ఇలాంటి పెద్ద విషయాలు చేయించడం కరెక్ట్ కాదమ్మా. అమ్మకే కదా వేయమన్నాను. ఇది అమ్మ మెడలో అంటే అమ్మ నాన్న ఎప్పుడు కలిసే ఉంటారంట. అలా ఉంటే నాకు హ్యాపీయే కదా. ఆడది ఎలాంటి త్యాగమైనా చేస్తుంది కానీ పరాయి వాడి చేత తాళి మాత్రం కట్టించుకోదు. ఇది ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది. నేను ఊహించిందే జరుగుతుంది. వేయండి డాడీ. రండి డాడీ.
చెప్పవే, నిజం చెప్పు. పాపకి తల్లివి కాదని చెప్పు. ఈ ఇంటితో నాకే సంబంధం, ఈ మనుషులతో నాకే బంధం లేదని చెప్పవే. ఓ గాడ్, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా బయటపడి. వెయ్యండి డాడీ. వెయ్యండి. ఏం మాట్లాడదేంటమ్మా? అదే అర్థం కావడం లేదు. చరణ్ అది మెడలో వేశాడంటే అది చరణ్ భార్య అయిపోతుంది. నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది. దేవుడా, నన్ను ఈ గంట నుంచి గట్టెక్కించు. ఇది ఈ ఇంటి యజమానురాలు అయిపోవాలనే దురుద్దేశంతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టింది. అయ్యో, వేసేస్తున్నాడే. నువ్వొకటి తెలిస్తే దైవం ఇంకోటి చేసిందేంటమ్మా? దీనిని అడ్డంగా బుక్ చేయబోయి నేను బుక్ అయినట్టున్నాను. చలం, ఏదో ఒకటి చేసి ఆపు. ఎంత దూరం వచ్చాక నేను మాత్రం ఎలా ఆపగలనమ్మా? వేడుకు చూడటం తప్ప నేనేం చేయలేనమ్మా. అయ్యో ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ, అమ్మ ప్రిన్సీ, ఏమైంది? అమ్మ ప్రిన్సీ, ప్రిన్సీ, ఏమైంది? ప్రిన్సీ, ప్రిన్సీ, డాక్టర్ ఫోన్ చేయండి. ప్రిన్సీ, 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 అమ్మ ప్రిన్సీ. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది కదా. అవునే, తనివి తీరడం లేదు కదా. ఇవి దొరికినప్పటి నుంచి నా పరిస్థితి కూడా ఇదే అత్త. ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా చాలా అదృష్టవంతురాలువే కస్తూరి. 100 నక్క తొక్కలు ఒకేసారి తొక్కినట్టు 100 కోట్లు వచ్చి పడ్డాయి. వీటిని జాగ్రత్తగా చూసుకోవడానికి కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదత్తా. ఇంట్లో 1,00,000 రూపాయలుంటేనే 1,00,000 భయాలుంటాయి. 100 కోట్లంటే మాటలా? అత్త, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇవి నా మొగుడి కంట కాని బయట వాళ్ల కంట కాని పడకముందే ఎలాగోలా అమ్మేసి డబ్బు రూపంలో మార్చేసుకోవాలి. ఎలా అమ్ముతాం? ఎక్కడ అమ్ముతాం? నగలైతే బంగారు కొట్లో అమ్ముతాం, బిందెలైతే స్టీల్ షాప్ లో అమ్ముకుంటాం, పాత సామానైతే ఆదివారం సంతకి తీసుకెళ్లి అమ్ముకుంటాం. ఈ వజ్రాలెలా అమ్ముతామే? ఎలా అమ్ముకోవాలో చెప్తావనే కదా నిన్ను రప్పించుకుంది. ఏం చెప్పగలనే? మన మొహాలు చూస్తే మన దగ్గర 100 కోట్లు విలువ చేసే వజ్రాలున్నాయంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వేమైనా మైసూరు మహారాణి కూతురువా? నేనేమైనా అంబానీకి అమ్మనా? అలా అని ఇంట్లో పెట్టుకుని పూజించుకోలేం కదత్తా. అది నిజమే అనుకో. అత్తా, ప్రతి ఇంటికి ఒక దొడ్డుదారి ఉంటుంది. ఆ దారి కనిపెడితే సరిపోతుంది. కనిపెడదాం, కనిపెట్టి కోటీశ్వర్లం అయిపోదాం. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందని ఎంతో ఆశగా ఉందత్తా. ఇంకెన్ని రోజులే? ఇవి అమ్ముడు పోవడమే ఆలస్యం. బంగ్లాలు, కార్లు, నగలు, పట్టు చీరలు అన్నీ కొనుక్కోవాలి. నువ్వెన్ని కొనుక్కున్నా ఖజానా ఖాళీ అవదే కోడలా. అవునే కస్తూరి, అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఇందులో నా వాటా ఎంత? ఏంటి? అదేనే, నా షేర్ ఎంత అని అడుగుతున్నాను. హా, సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు వాటా అడగకూడదత్తా. అవునా? సరేలే, నేను బయలుదేరతా. ఏదో సరదాగా అన్నాను. ఎందుకంత అలకే అలకనందా? తమ్ముడే పేకాటే, కోడలే వాటాలే. ఎంతో నమ్మకమైన దానివి.
ఇలాంటి పరిస్థితుల్లో నాకు సాయం చేయడానికి వచ్చిందానివి, అందులోనూ సొంత నా మేనత్తవి. నీ కష్టం నీ రుణం నేనెందుకు ఉంచుకుంటానే అత్త? నీ శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చేస్తానులే. ఉహుం. నీటి మీద రాతలు కాకుండా ఒక మాట అనుకుంటే బాగుంటది కదా. ఆ, సరే, ఒక 5,000 తీసుకో అత్త. హ్మ్. ఒకసారి వినోద్కి ఫోన్ చేసి ఇవ్వవే. ఎందుకు? నీ పెళ్ళానికి 100 కోట్ల వజ్రాలు దొరికితే నాకు 5,000 ఇస్తానంటోంది. ఇది న్యాయమేనా అని అడుగుతాను. సరే, ఒక 25,000 తీసుకో. ఇప్పుడే వస్తానుండు. ఎక్కడికి? బయటికెళ్ళి నీలవేణికి చెప్పొస్తాను. పోనీ 1,00,000 తీసుకోవే. లాభం లేదు, డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేయడమే మంచిది. అమ్మో, ఏంటి ముసలి పిలిచినందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేకపోతే నువ్వు మాత్రం న్యాయంగా మాట్లాడుతున్నావా? సరే, ఇప్పుడేమంటావు చెప్పు. ఒక్కటే మాట, 50-50. 50-50నా? అంటే నీకు 50 కోట్లు, నాకు 50 కోట్లా? అవును. హ, ఎంత ఆశ పుట్టింది నీకు? లోకల్లో అందరూ ఆశాజీవులేనే. ఇది అత్త కాదు, చెత్త మొహంది. డీలోకి అంటే రాజీకొస్తా, లేకపోతే బయటికెళ్ళి దండోరా వేస్తా. నీకు దండం పెడతాను, అంత పని మాత్రం చేయకు. ఏ క్షణంలో నువ్వు నన్ను మోసం చేయాలని చూసినా, ఈ లోకం నుంచి తప్పించాలని చూసినా, ఇవి నీకు కాకుండా నాకు కాకుండా పోతాయి. అమ్మో, ఇవన్నీ తీసే త్వరగా దాచేసే. మేమేం దాయలేదయ్యా వినోదు. ఆయన అడగలేదు. ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానయ్యా. మన కస్తూరి వజ్రాలు చూపిస్తాను. దానికి వజ్రాలేంటి? వజ్రాలు కాదండి, వడియాలు. ఒడియాలు, అవే ఒడియాలు. కస్తూరి ఒడియాలు పెట్టమని అంటుంటేను పెడతానన్నాను. దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. వాటికంటే ముందు చింతకాయ పచ్చడి 4 జాడీలు చేసేవండి, లేదంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ జాడీలు వంక చూస్తుంది. ఇప్పుడే వస్తాను. నోరు జ్వరం అంటే చంపేస్తాను, అర్థమైందా? అలాగే కస్తూరి. వస్తున్నానండి. అమ్మయ్యా, భగవంతుడా, 50 కోట్లు. ఇంకా లహరి పని అయిపోయింది, నిజం చెప్పి ఇంట్లోంచి పారిపోతుంది అనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలో ఆ పిల్ల రాక్షసి కళ్ళు తిరిగి పడిపోయింది. పాప టైం టు టైం భోంచేస్తుంటుందా? ఇంతకు ముందు బాగానే చేసేది. 1 వీక్ నుంచి ఆట సందడిలో పడుతూ అన్నం సరిగ్గా తినటం లేదు. సడన్ గా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో అస్సలు అర్థం కావడం లేదు. మందు పెడితే పడిపోదేంటి మరి? మందా? అవును. చాక్లెట్స్, ఐస్ క్రీమ్ ఎక్కువ తింటూ ఉంటుందా? వాటిని ఎక్కువ తినటం వల్లనే అన్నం తినటం తగ్గించేసింది డాక్టర్. పిల్లలు హెల్తీ ఫుడ్ మానేసి అలాంటివి తినడం వలన కడుపులో వామ్స్ చేరి ఆకలి చంపేస్తాయి. అందుకే పాపకి నీరసం వచ్చి పడిపోయింది. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. పల్లెటూళ్ళలో దాన్ని మందు పెట్టడం అంటారమ్మా. అంటే అదో రకమైన వశీకరణం లాంటిది. అంటే మనకు కావలసిన వాళ్ళని మన వైపు తిప్పుకోవటానికి వేసే మంత్రం లాంటిది. తెలిసిన కోయిద్దర చేత ఆ మందు తెప్పించి నీకు కూడా చెప్పకుండా పాప మీద ప్రయోగించాను. మొన్న నీ మొహం మీద సాస్ విసిరింది కదా, అది సాస్లో కలిపాను. ప్రతిరోజు గుడ్డు పాలు ఇవ్వండి. ప్రతి 4 గంటలకు ఒకసారి ఫుడ్ పెట్టండి. 2 డేస్లో రికవర్ అవుతుంది. అలాగే ఈ మందులు కూడా వాడండి. అలాగే. ఎందుకు అలాంటి పిచ్చి పని చేసావు? మనం వచ్చినప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది గాని ఏమాత్రమైనా ముందు కదిలిందా? ఆ పిల్ల రాక్షసిని మన వైపు తిప్పుకోగలిగావా? మన నటనతో సాధించుకోలేనప్పుడు నాటు మందులతో అయినా సాధించుకోవాలి.
ప్రిన్సీకి నీ మీద ప్రేమ కలిగి నిన్నే అమ్మా అమ్మా అనాలంటే అలాంటి మందుల వల్ల సాధ్యం అవుతుందని ఆ పని చేశాను. ఈ విషయం డాక్టర్ ద్వారా బయటకు తెలిసిందంటే ఏమవుతుందో ఊహించావా? అలాంటి వాటిని ఏ డాక్టర్ కనిపెట్టలేడమ్మా. వాళ్ళకి అంతు చెక్కని మందులమ్మా అవి. 2 days తర్వాత ఒకసారి పాపను క్లినిక్ తీసుకురండి. వామ్స్ అన్ని క్లియర్ అయ్యాయో లేదో ఎక్స్రే తీసి చూద్దాం. ఓకే డాక్టర్. 5 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఏం చెయ్యకు, అర్థమైందా? అది కాదమ్మా, మిస్టర్ చలం, ఇది కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం. అమాయకపు వేషాలు పిచ్చి పనులు చేసి అవకాశాన్ని చేజార్చుకున్నావంటే మనకంటే మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు.